చల్లపిండి చేస్తున్నాను. ఈ చల్లపిండికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం అన్నమాట, సన్నగా తరిగిన అల్లం, కొంచెం పోపులు. ఈ చల్లపిండి అనేది మన ఇంట్లోని పులుపు మజ్జిగ ఉంటుంది కదా, పులుపు మజ్జిగతో చేసుకుంటే చాలా బాగుంటుంది. పోపులు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఒక గ్లాసు ఉరిపిండి తీసుకుంటున్నాను. ఇది మనం స్నాక్స్ లాగా తినచ్చు, టిఫిన్ లాగా కూడా, ఉదయం పూట టిఫిన్ లాగా కూడా తినచ్చు అనమాట. ఇది చేసుకోవడం వల్ల ఒంటికి చలవనమాట. ఒక గ్లాసు ఉరిపిండి వేసాను కదా, దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఈ గ్లాసు వరిపిండికి 3 గ్లాసులు మజ్జిగ, పులుపు మజ్జిగ ఉంటే మీకు ఎంత కాంటే అంత తీసుకోవచ్చు. 3 గ్లాసులు సరిపోతే వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, పాతకాలం వంట అన్నమాట. మొత్తం 3 గ్లాసులు. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలాగా స్టవ్ మీద గిన్నెలోని ఆయిల్ వేసి, ఆయిల్ బాగా మరిగాక ఇందులోని నూనె వేడెక్కింది. ఈ అల్లం ముక్కలు, పోపులు ఇలాగా పోపు అనేది వేగాలన్నమాట. వేగితే ఈ బాగుంటుంది, ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. ఇలాంటివి పిల్లలకి చేసి పెట్టడం వల్ల హెల్తీగా ఉంటారు. ఇలా వేగాక ఇందులోని మనం కలిపి ఉంచుకున్న పిండిని వేసేయాలన్నమాట. వరిపిండి కదా, వరిపిండి మజ్జిగ కదా, ఇదని కలపకపోతే చిక్కుపడిపోద్ది, ఉండల్లా కట్టేస్తుంది అనమాట. అలాగా చిన్న మంట పెట్టి నెమ్మదిగా కలపాలి. ఒక 10 నిమిషాలైనా ఉడికితే బాగుంటుంది. ఇలాగా కలుపుతూ ఉంటే ఇలాగ అవుద్ది అనమాట. అందుకే చిన్న మంట మీద కలుపుకోవాలి. అయిపోయినట్టే, అంతే అనమాట. ఉక్కిరి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.